వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్మిత యాస్ట్రో. ధనుస్సు రాశి వారి జీవితంలో జూలై 8, 9 తేదీలు ఒక అసాధారణమైన అత్యంత కీలకమైన మలుపును తీసుకురాబోతున్నాయి. దయచేసి నేను చెప్పేది చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి. ఈ విశ్వంలో గ్రహాల కదలికలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో మనందరికీ తెలుసు. కానీ ఈ 2 రోజుల్లో ఆకాశంలో జరుగుతున్న గ్రహాల సంచారం ఒక విచిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. జ్యోతిష్య శాస్త్రపరంగా చూస్తే అన్ని రాశుల వారి కంటే ధనుస్సు రాశివారు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీరు ప్రాణంగా నమ్మిన వ్యక్తే మీకోసం ఏమైనా చేస్తాడు అని మీరు గుడ్డిగా విశ్వసించిన వ్యక్తే మీకు తెలియకుండా మీకు ఒక ఊహించని వెన్నుపోటు పొడిచే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇది విని మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్పడం లేదు. ఒక తల్లిలా, ఒక సోదరిలా, ఒక శ్రేయోభిలాషిగా మిమ్మల్ని హెచ్చరించడం నా బాధ్యత. ఇది ఒక శాస్త్రపరమైన విశ్లేషణ మాత్రమే. దయచేసి మీ విచక్షణను ఉపయోగించండి. ఆ వ్యక్తి ఎవరో నిర్దిష్టంగా పేరు చెప్పడం అసాధ్యం. కానీ వారి లక్షణాలు, వారి ప్రవర్తన ద్వారా వారిని మీరే సులభంగా గుర్తించగలరు. ఎందుకంటే ఆ వ్యక్తి మరెవ్వరో కాదు, మీ చుట్టూనే ఉంటూ మీతోనే నవ్వుతూ మాట్లాడుతున్న వారిలో ఒకరు అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది. ఆ మాయను, ఆ మోసాన్ని మీరు గుర్తించలేకపోతే మీ జీవితంలో అనవసరమైన ఆందోళనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మీ రాశి ధనుస్సు అయితే చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ రహస్యాలు, ఈ పరిహారాలు పూర్తిగా తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేయండి. అలాగే కమెంట్స్లో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ గురువే నమః అని రాయండి. ఈ వీడియోను మీలాంటి ధనుస్సు రాశి బంధుమిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వారికి కూడా ఒక మంచి మార్గదర్శకత్వం అందుతుంది. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మీ జీవితంలో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వివాహ ఆలస్యం, పిల్లల భవిష్యత్తు గురించి బెంగ, నిరుద్యోగం, కోర్టు కేసులు, శత్రు బాధలు, తీరని అప్పులు లేదా మానసిక ఒత్తిడి ఇలాంటివి ఏవైనా ఉంటే మీ బాధను మనసులో దాచుకోకుండా కమెంట్స్లో స్పష్టంగా రాయండి. మీలాంటి ఎందరో భక్తుల కష్టాలు తీరాలని ఆ గురు భగవానుడు, మీ ఇష్టదైవం, మీ కులదైవం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ధనుస్సు రాశివారు స్వభావరీత్యా చాలా దయగలవారు, నిజాయితీపరులు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమకున్నది లేకపోయినా ఇచ్చేసే గొప్ప మనసు మీది. కానీ మీ మంచితనమే ఇప్పుడు మీకు ఒక బలహీనతగా మారపోతోందని గోచార గ్రహస్థితులు సూచిస్తున్నాయి. సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో ధనుస్సు రాశికి అధిపతి అయిన గురు భగవానుడు జ్ఞానానికి, ధర్మానికి ప్రతీక. అయితే ఈ జూలై 8, 9 తేదీలలో చంద్రుని సంచారం, అలాగే కుజుని యొక్క ప్రత్యేకమైన దృష్టి మీ రాశి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. మనసుకి కారకుడైన చంద్రుడు ఈ 2 రోజుల్లో మీ భావోద్వేగాలను ఒక సుడిగుండంలా మార్చే అవకాశం ఉంది. అదే సమయంలో కుజుని ప్రభావం వల్ల మీ చుట్టూ ఉన్నవారిలో కోపం, అసూయ, రహస్య శత్రుత్వం పెరిగే సూచనలు ఉన్నాయి. కర్మఫలదాత అయిన శనిదేవుడు కూడా ఈ సమయంలో మీకు ఒక జీవిత సత్యాన్ని నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేంటంటే ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు అనే కఠినమైన పాఠం. మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన ధనుస్సు రాశివారు ఈ గ్రహాల మార్పును మరింత తీవ్రంగా అనుభవిస్తారు. ఇవన్నీ మీకు భయం కలిగించడానికి చెప్పినవి కావు. మన సనాతన జ్యోతిష్య శాస్త్రం అందించే ముందస్తు సూచనలు మాత్రమే. గ్రహాలు మనకు ఒక హెచ్చరికని ఇస్తాయి. ఆ హెచ్చరికను అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత మనదే. కానీ అసలు ప్రమాదం అక్కడ కాదు, మీకు కనిపించని మరో విషయం ఉంది. ఇన్ని రోజులుగా మీరు ఎవరినైతే మీ ప్రాణమిత్రులు అనుకుంటున్నారో వారు మీ ఎదురుగా ఒకలా, మీ వెనుక మరోలా ప్రవర్తించే అవకాశాలు ఈ గ్రహస్థితుల వల్ల ఏర్పడుతున్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఎన్నో సంవత్సరాలుగా మీతో కలిసి నడిచిన వ్యక్తి, మీ ప్రతి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నట్లు నటించిన వ్యక్తి, మీరు ఏదైనా సాధించినప్పుడు అందరికంటే ముందు నిలబడి మీ విజయానికి చప్పట్లు కొడుతున్నట్టే కనిపిస్తాడు. ముఖం నిండా చిరునవ్వుతో మీకు శుభాకాంక్షలు చెప్తాడు. కానీ అదే సమయంలో చీకటిలో మీ వెనుక మీ అవకాశాన్ని మరొకరికి అప్పగించే ప్రయత్నం కూడా చేయవచ్చు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని లేదా మీ అవకాశాలను లాక్కోవాలని పథకాలు రచించవచ్చు.
మీకు ఈ సంకేతం ఇప్పటికే మీ జీవితంలో కనిపించి ఉంటే కమెంట్స్లో నాకు అర్థమైంది అని తప్పకుండా రాయండి. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను పంచుకోవటం వల్ల మానసిక భారం సగం తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాలు, బంధువుల విషయానికి వస్తే ఈ సమయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలోనే ఉన్న ఒక బంధువు మీ మాటలను వక్రీకరించి ఇతరులకు చెప్పడం ద్వారా లేనిపోని అపార్థాలను సృష్టించవచ్చు. మీరు ఒక మంచి ఉద్దేశంతో, ఎవరికీ హాని చెయ్యకూడదనే ఉద్దేశంతో అన్న మాటను వారు కావాలని వేరే అర్థం వచ్చేలా ప్రచారం చేసి మీ బంధువుల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చు. ఇది శనిదేవుడు మీకు నేర్పుతున్న ఒక గుణపాఠం. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు నిజమైన వారు, ఎవరు ముసుగు వేసుకున్నవారు అనేది మీకు స్పష్టంగా తెలిసేలా ప్రకృతి చేస్తున్న ఒక ఏర్పాటు ఇది. మీ కుటుంబంలో ధనస్సు రాశివారు ఉంటే వెంటనే ఈ వీడియో వారికి పంపండి. వారు కూడా ఈ గ్రహాల మాయను అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉంటారు. బంధువుల మధ్య అనవసరమైన చర్చలకు, వాదనలకు ఈ 2 రోజులు దూరంగా ఉండటమే మీకు శ్రీరామ రక్ష. వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే ధనస్సు రాశివారు చాలా నిజాయితీగా పనిచేస్తారు. మీరు ఏ పని చేసినా 100% మీ ప్రాణం పెట్టి చేస్తారు. మీ సంస్థ ఎదుగుదల కోసం అహర్నిశలు శ్రమిస్తారు. కానీ కుజుని దృష్టి మీ వృత్తి స్థానం మీద పడుతున్న ఈ సమయంలో మీ నిజాయితీని కొందరు అలసుగా తీసుకునే అవకాశం ఉంది. మీరు ఆఫీసులో ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్కి లేదా మీరు రాత్రింబవళ్లు కష్టపడి సాధించిన టార్గెట్కి ఇంకెవరో తోటి ఉద్యోగి సులభంగా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించడం మీరు గమనించవచ్చు. మీ పై అధికారులు మీ పట్ల సానుకూలంగానే ఉన్నా మీ తోటి ఉద్యోగుల్లో ఎవరో ఒకరు మీపై చాడీలు చెప్పి మీ ప్రమోషన్ను ఆపడానికి లేదా మీకు చెడ్డ పేరు తీసుకురావడానికి రహస్యంగా ప్రణాళికలు రచిస్తూ ఉండవచ్చు. ఇవన్నీ ఆ గ్రహాల మాయాజాలం వల్ల జరిగే పరిణామాలు. అందుకే మీ పనుల గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి తోటి ఉద్యోగులతో అతిగా పంచుకోకండి. వ్యాపారం చేసేవారు కూడా ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడే చాలామంది ధనస్సు రాశివారు జీవితంలో పెద్ద తప్పు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మీ పార్ట్నర్ మీ నుండి కొన్ని ఆర్థిక విషయాలను దాచిపెడుతున్నారేమో అన్న విషయాన్ని సున్నితంగా, శాస్త్రీయంగా గమనించాలి. మీ వ్యాపారంలో మీకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూనే తెర వెనుక మీకు వ్యతిరేకంగా పావులు కదిపే వ్యక్తులు ఉండవచ్చు. మీకు రావాల్సిన లాభాలను పక్కదారి పట్టించడానికి లేదా మీ కస్టమర్లను తమ వైపు తిప్పుకోవడానికి వారు ఎత్తుగడలు వేయవచ్చు. ఈ జూలై 8, 9 తేదీలలో కొత్తగా ఏవైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా, వ్యాపార విస్తరణ గురించి ఆలోచించాలన్నా, ముఖ్యమైన కాగితాల మీద సంతకాలు చేయాలన్నా కాస్త ఆగి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో మంచిది. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మి అరువు ఇవ్వడం కానీ, ఇతరుల వ్యాపారాలకు మీరు పూచికత్తుగా నిలబడటం కానీ అస్సలు చేయకండి. అలా చేస్తే మీరు ఊహించని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ సమయంలో మీకొక రక్షక కవచం లాంటిది. ఆర్థిక విషయాలకు సంబంధించి జరిగే చర్చలు పెద్ద పెద్ద వివాదాలకు దారితీసే ప్రమాదం కూడా పొంచి ఉంది. మీకు అత్యంత సన్నిహితులు మీ దగ్గర అప్పుగా పెద్ద మొత్తంలో డబ్బు అడగవచ్చు. తీరా మీరు వారి మీద జాలితో, వారు చెప్పే కష్టాలు విని కరిగిపోయి సహాయం చేద్దామని ముందుకు వస్తే ఆ డబ్బు తిరిగి ఇచ్చే సమయంలో వారు ముఖం చాటేయడమే కాకుండా మీపైనే ఎదురుదారికి దిగే పరిస్థితులు రావచ్చు. అందుకే ఎవరికో సహాయం చేయబోయి మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి, మీ చేతులు కాల్చుకునే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బును ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇతరుల మాటలు విని తొందరపడకండి. ఎవరూ చెప్పారని, రాత్రికి రాత్రే అధిక లాభాలు వస్తాయని అత్యాశతో తప్పుడు పథకాల్లో పెట్టుబడులు పెడితే మీరు నిలువునా మోసపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత మీదే అని గుర్తుంచుకోండి. వివాహ జీవితం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను దెబ్బతీసేలా ఎవరి మాటలో వినకండి. ఈ 2 రోజుల్లో చంద్రుని యొక్క సంచారం వల్ల మీ మనసులో అనవసరమైన ఆందోళనలు, భయాలు కలుగుతాయి. మీ కుటుంబంలో ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని దెబ్బతీయడానికి 3వ వ్యక్తులు ప్రవేశించి మీ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి గురించి ఎవరైనా 3వ వ్యక్తి వచ్చి తప్పుగా చెప్పితే వెంటనే దానిని నమ్మేసి గొడవలు పెట్టుకోకండి. ఆ వ్యక్తికి మీ కాపురం కూల్చాలన్న దురుద్దేశ్యం ఉండవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం ఇది. మీ మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే మీరిద్దరే కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోండి, కానీ మధ్యవర్తులను ఆశ్రయించకండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి గురించి ఎవరో ఏదో చెప్పారని వారిని అనుమానించకండి.
చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ నిజాయితీగా మాట్లాడుకోవడం ద్వారా ఎన్నో సమస్యలను నివారించవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు వారి జీవితాన్ని మలుపు తిప్పుతాయి. మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, వారి స్నేహితులు ఎలాంటివారు అనేది ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. పిల్లలు తప్పుడు దారిలో వెళ్లకుండా వారిని ప్రేమగా దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారి చదువుల విషయంలో కానీ, కెరీర్ ఎంపిక విషయంలో కానీ ఇతరుల సలహాలు వినడం కంటే పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అలాగే వయసు పైబడిన మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బంధువులెవరైనా వచ్చి మీ తల్లిదండ్రుల మనసులో మీపై విషం చిమ్మే ప్రయత్నం చేయవచ్చు. ఆస్తి పంపకాల విషయంలో లేదా కుటుంబ బాధ్యతల విషయంలో మీపై లేనిపోని నిందలు వేసి మీ తల్లిదండ్రులను మీకు దూరం చేయాలని కుట్రలు పన్నవచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపండి. వారిని ప్రేమగా చూసుకోండి. వారి మనసులోని మాటలను ఓపికగా వినండి. ఈ ఒక్క సంకేతాన్ని గుర్తించలేక చాలామంది తరువాత పశ్చాత్తాపపడతారు. అదేమిటంటే ఈ నమ్మకద్రోహం, ఈ మోసం అనే ఆలోచనలు మీలో విపరీతమైన మానసిక ఒత్తిడిని పెంచేస్తాయి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని సందిగ్ధావస్థలో మీరు కుట్టుమిట్టాడవచ్చు. దానివల్ల మీకు అనవసరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి, విపరీతమైన ఆలోచనలు, రక్తపోటు పెరగడం, గుండెకి సంబంధించిన ఇబ్బందులు లేదా తీవ్రమైన తలనొప్పి, కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటివి రావచ్చు. ఇదంతా గ్రహాల ప్రభావం వల్ల మీ మనసు అల్లకల్లోలం అవ్వడం వల్లే జరుగుతుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని, మీ మనసును కాపాడుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. సమయానికి భోజనం చేయడం, ప్రశాంతంగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ప్రయాణాల పరంగా చూసుకుంటే ఈ జూలై 8, 9 తేదీల్లో వీలైనంత వరకు దూర ప్రయాణాలు, అదీ ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా ఉద్యోగరీత్యా లేదా కుటుంబ పనుల మీద వెళ్లవలసి వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి. దారిలో పరిచయం లేని వ్యక్తులను గుడ్డిగా నమ్మి మీ వస్తువులు వారికి అప్పగించడం లేదా వారి సలహాలు వినడం, వారిచ్చిన ఆహార పదార్థాలు తీసుకోవడం వంటివి అస్సలు చెయ్యకండి. ఆస్తుల వ్యవహారాల్లో, భూమి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో పత్రాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి. మీ సొంత బంధువులే మీ ఆస్తిలో వాటా కొట్టేయాలని లేదా మీకు రావాల్సిన ఆస్తిని రాకుండా అడ్డుపడాలని న్యాయపరమైన అడ్డంకులు సృష్టించవచ్చు. కోర్టు కేసులు లేదా చట్టపరమైన సమస్యలు ఏవైనా మీకు ఉంటే ఈ 2 రోజులు వాదనలకు వెళ్ళకపోవడం ఉత్తమం. మీ తరపున వాదించే లాయర్లు కానీ, మీకు సాక్ష్యంగా నిలబడాల్సిన వ్యక్తులు కానీ అవతలి వారితో చేతులు కలిపారేమో, మీకు ద్రోహం చేస్తున్నారేమో అని 1కి 10 సార్లు నిర్ధారించుకోండి. నా ప్రియమైన ధనస్సు రాశి వారలారా, మీరు స్వాభావికంగానే చాలా మంచివారు, దైవభక్తి కలిగిన వారు. మీ ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తారు, పండుగలు పబ్బాలు వస్తే దానధర్మాలు చేస్తారు, సాటి మనిషి కష్టాల్లో ఉంటే కరిగిపోతారు. అయినా కూడా మీకిలా జరుగుతోంది అని మీరు కుమిలిపోతూ భగవంతుణ్ణి ప్రశ్నిస్తూ ఉండవచ్చు. ఇదంతా మీ గత జన్మ కర్మల ఫలితం, అలాగే ప్రస్తుత గ్రహాల అనుసంధానం ఏర్పరుస్తున్న కఠినమైన పరీక్షా సమయం. దయచేసి నేను చెప్పేది వినండి. మీరు ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎవరిపైనా పగ తీర్చుకోవాలని అనుకోవద్దు. కేవలం మీ కళ్ళు తెరిచి వాస్తవాలను గ్రహించాలి, మనుషుల నైజాన్ని తెలుసుకోవాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అనేది ఇప్పుడు మీకొక పెద్ద సవాలు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని రెచ్చగొట్టి కోపం తెప్పించాలని చూస్తారు. దాని ద్వారా మీరు 10 మంది ముందు నోరు జారి తప్పులు చేసి వారి చేతికి చిక్కిపోతారని వారి కుటిల వ్యూహం. మీరు ఆ ట్రాప్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పడకండి. మీ మానసిక స్థైర్యాన్ని కోల్పోకండి. దైవబలం ముందు ఏ మానవ ప్రయత్నమైనా, ఏ కుట్ర అయినా, ఎంతటి నమ్మకద్రోహమైనా పటాపంచం అవ్వాల్సిందే. అందుకే నేను మీకు కొన్ని అద్భుతమైన మన సనాతన ధర్మంలో చెప్పబడిన ఆధ్యాత్మిక పరిహారాలు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. నేను చెప్పే ఈ పరిహారాలు ఎలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించేవి కావు. ఇవి మన పెద్దలు ఆచరించి సత్ఫలితాలు పొందిన భక్తిపూర్వకమైన, శాస్త్రీయమైన మార్గాలు మాత్రమే. మీ ఇలవీల్పు ఎవరైతే ఉంటారో ఆ దేవుణ్ణి లేదా దేవతను మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఉదయం నిద్రలేగానే మీ చేతులు చూసుకుని ఇష్టదైవాన్ని తలుచుకోండి. ముఖ్యంగా లయకారుడైన పరమశివుణ్ణి లేదా సంకటమోచిన హనుమంతుణ్ణి ఆశ్రయించడం ద్వారా మీకు ఎదురయ్యే ఎన్నో ఆటంకాలు తొలగిపోతాయి. ఆపద ముక్కులవాడైన ఆ భగవంతుడి నామాన్ని నిరంతరం జపించండి.
ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ, శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని కానీ మనసులోనే స్మరించుకుంటూ ఉండండి. ఈ నామజపం మీ మనసుకు అద్భుతమైన ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. మీకు వీలైతే ఉదయం మరియు సాయంత్రం మీ ఇంటి పూజా మందిరంలో నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దీపాన్ని వెలిగించండి. దీపం అనేది జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. మీ జీవితంలో కమ్ముకున్న ఈ అజ్ఞానపు, కుట్రల, నమ్మక ద్రోహాల చీకట్లను ఆ దీపపు కాంతి పూర్తిగా పారద్రోలుతుంది. కుదిరితే దగ్గరలో ఉన్న శివాలయానికి లేదా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీ మనసులోని భారమంతా, మీ భయాలన్నీ ఆ భగవంతుడి పాదాల దగ్గర ఉంచండి. నన్ను కాపాడు తండ్రి అని మనస్ఫూర్తిలా వేడుకోండి. భగవంతుడికి ఆడంబరాలు అక్కర్లేదు. స్వచ్ఛమైన భక్తి, కన్నీటి ధార చాలు మీ కష్టాలను కరిగించడానికి. అలాగే ఈ రోజుల్లో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎంతో ఓపిక పాటించండి. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి. అనవసరమైన వాదనలకు దిగకండి. ఎవరైనా మీతో గొడవకు వచ్చినా, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా చిరునవ్వుతో అక్కడి నుండి తప్పుకోండి. మీ మౌనమే వారికి పెద్ద శిక్ష. మీకు అదే శ్రీరామరక్ష. ఈ జూలై 8, 9 తేదీలు మీకు నేర్పించే అతిపెద్ద గుణపాఠం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద నమ్మకం కోల్పోయి అందరినీ అనుమానిస్తూ బతకమని కాదు, కానీ ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, ఏ రహస్యాన్ని ఎవరితో పంచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే విచక్షణను, విజ్ఞతను పెంచుకోమని ప్రకృతి మీకిస్తున్న ఒక గొప్ప అవకాశం ఇది. ప్రతి మనిషికి జీవితంలో ఇలాంటి ఒక కనువిప్పు కలిగే సమయం వస్తుంది. జ్యోతిష్యం అనేది కేవలం మీకు దారి చూపించే ఒక దీపం మాత్రమే. చీకటిలో గుంతలు ఉన్నాయని చెప్పడం వరకే శాస్త్రం పని. ఆ గుంతల్లో పడకుండా ఆ దారిలో ఎలా నడవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీ వ్యక్తిగత నిర్ణయాలు, మీ స్వంత ఆలోచనా విధానం, మీ మంచి విచక్షణ మాత్రమే మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతాయి. మిమ్మల్ని మోసం చేసిన వారు ఏనాటికైనా వారి కర్మను వారు అనుభవించక తప్పదు. కాబట్టి వారి గురించి ఆలోచించి మీ విలువైన సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకండి. కష్టాలు అనేవి జీవితంలో శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సత్యమో, ఈ కష్టకాలం, ఈ మానసిక క్షోభ తర్వాత మీ జీవితంలో అద్భుతమైన వసంతం, ప్రశాంతత రావడం కూడా అంతే సత్యం. గురు భగవనుడి దయవల్ల మీ చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం, అచంచలమైన విశ్వాసం, అంతులేని సహనం మరియు మీరు చేసే ధర్మబద్ధమైన పనులు మిమ్మల్ని అన్ని ఆటంకాల నుండి విజయ తీరాలకు సురక్షితంగా చేరుస్తాయి. మీరు ఏమాత్రం అధైర్యపడవద్దు. మీ కన్నీరు తుడుచుకోండి. మీ వెన్నంటే ఆ భగవంతుడు ఉన్నాడని నమ్మండి. చివరగా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ వీడియో, ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆత్మీయులకు, మీకు తెలిసిన ధనస్సు రాశి వారందరికీ షేర్ చేయండి. అలాగే కమెంట్స్లో ఓం శ్రీ గురువే నమః అని రాసి మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధిస్తున్న సమస్యను కూడా రాయండి. మీ అందరి క్షేమం కోసం, మీ కుటుంబాల సంతోషం కోసం, మీ సమస్యల పరిష్కారం కోసం ఆ పరమాత్మను నేను నిరంతరం ప్రార్థిస్తూనే ఉంటాను. కాలాన్ని నమ్మండి, కర్మను నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.